నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్సిలాట, 6 మృతి, 28 మందికి గాయాలు. టీసీఎస్లో 12,000 ఉద్యోగాలు కోత. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ. మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం. జన్మభూమిని మరవవద్దు, తెలుగు జాతి ఎక్కడైనా ఎలుగు జాతే. చంద్రబాబు. కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసం నిలబడండి. సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు. 5 రోజుల పర్యటన కోసం సింగపూర్లో చేరిక. సాంప్రదాయబద్ధంగా తెలుగువారి స్వాగతం. ఆయనకు లోకేష్కు మహిళలు ఆరతలు. నీతి నిజాయితీలతో వెదిగిన దేశం సింగపూర్. అందుకే అమరావతిలో భాగస్వామ్యం చేశా. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడమే నా బాధ్యత. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి చెప్తాను. P4కు సహకరించండి, పెట్టుబడులతో రాండి. రాష్ట్రంలో గృహ నిర్మాణం సృజన జారింగ్ ఆసక్తి. సీఎం చంద్రబాబుతో సంస్థ సీఈఓ చెరో ఎక్లో భేటీ. గనుల ఆదాయం పెంచాలి, 2 ఏళ్లలో 2 కావాలి. ఎండీసీపై 9,000 కోట్ల బాండ్లు భారం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలి. ప్రస్తుత ఆదాయం 923 కోట్లే. వృద్ధి మార్గాలపై సర్కారు దృష్టి. ఉపాధితో దోసేశారు. అనుమతి లేని జగనన్న కాలనీలు, చదును పన్నులు. యథాచగా తప్పుడు మాస్టర్లు, నిధులు సోహా. రికార్డులు లేకుండా పన్నుల అప్పగింత. జీఎస్టీ ఎగవేత. జగన్ ప్రభుత్వ హయాంలో పథకం దుర్వినియోగం. జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీల్లో ఎల్లడి. కరోనా సొమ్ము పక్కదారి. కేంద్రం ఇచ్చిన 208 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిన జగన్. రాష్ట్ర ఓటా 139 కోట్లు గాలికి. రూపాయి కూడా కేటాయించిన వైనం. తామిచ్చిన సొమ్ముపై కేంద్రం ఆరా. గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. 208 కోట్ల వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆరోగ్య శాఖకు కేంద్రం ఘాటు లేక. విజయవాడలో నీటి నిర్వహణ పద్ధతులు బేస్. స్వచ్ఛ భారత్ మిషన్ ఒక సామూహిక ఉద్యమం. స్వేచ్ఛ డేసాపై నమో యాప్లో సందేహాలు పంపండి. మన్ కీ బాత్లో దేశ ప్రజలకు మోడీ పిలుపు. తగ్గిన వాన, పెరిగిన ఎండ. కావలిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎస్ఐపై రౌడీ షీటర్ తెరుస్తారా? అంబటి వ్యాఖ్యలు దారుణం. ఇది పోలీసులను బెదిరించడమే. పోలీస సంక్షేమ సంఘం ఆగ్రహం. రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి పిఎస్లో సవరణలు నేరమే. పూర్తిస్థాయి విచారణ తర్వాతే సస్పెన్షన్. సీమ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్రోత్సాహాలు. ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. ఎకరాకు 5 లక్షల చొప్పున 1,100 ఎకరాలు కేటాయింపు. టౌన్షిప్ కోసం మరో 200 ఎకరాలు. 260 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జమ్మలమడుగు నుంచి లైన్. గండికోట నుంచి వేట 2 టీఎంసీలు. HH69తో అనుసంధానమిస్తూ 12 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు. ముద్దునూరు నుంచి ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల రైల్వే లైను. 10 ఏళ్లు విద్యుత్ సుంకం రాయితీ. 16,350 కోట్ల పెట్టుబడి. 2,500 మందికి ఉపాధి. 2029 కల్లా తొలిదశ పూర్తి. మహిళా స్కీమ్ సొమ్ము తిరిగి తినేస్తున్న మగాళ్ళు. మహారాష్ట్రలో లక్కీ బహిన్ కుంభకోణం. లబ్ధిదారులుగా 14,298 మంది. పురుషులు. రిజిస్ట్రేషన్లో అక్రమాలు. మహిళలుగా నమోదు చేసుకున్న వైనం. ఇంకా లక్షలాగా అనర్హ లబ్ధిదారులు. రాష్ట్రంలో విద్యారంగం తీరు మారుతుంది. ఓవైపు వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న కాలేజీల సీట్లు పెంచుకుంటున్నాయి. ఫలితంగా సీట్లున్న విద్యార్థులు లేక కాలేజీలు వెలవలబోతున్నాయి.
ఇప్పటికే డిగ్రీ కాలేజీల పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు ఇంజనీరింగ్ పాలిటెక్స్ కాలేజీలు కూడా అవే దారి పడుతున్నాయి. సీట్లు ఫుల్లు, అడ్మిషన్లు డల్లు. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో భారీగా మిగిలిపోతున్న సీట్లు, డిప్లొమాలు మిగిలింది 34,000, ఇంజనీరింగ్లో భర్తీ కానివి 34,000, డిగ్రీలో భర్తీ 35% లోపే. అయినా సీట్లు పెంచుకుంటున్న కాలేజీలు. అదనంగా అందుబాటులో మేనేజ్మెంట్ కోటా. మార్గదర్శులుగా టీచర్ల, హెచ్ఎంలు, ఎస్ఏలను ఆ జాబితాలో చేర్చాలని ఒత్తిడి. ఏలూరు డిఓ ఆదేశాలు. మండిపడుతున్న ఉపాధ్యాయులు తమనే దత్తత తీసుకోవాలని ఆక్రోశము. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం, నిన్నైనా రేపైనా న్యాయమై కోటా ఇచ్చేది కేసీఆరే. మాట తప్పని కాంగ్రెస్కు కర్ర కాల్చి వాత పెట్టాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుంది. పరకాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్టైల్. మహిళలను ఆకట్టుకున్న కేసీఆర్ కిట్ల పంపిణీ. కిట్స్కు కాంగ్రెస్ బెదిరింపులు. తన అనుయాయులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ నేతలు ఊకం. రేవంత్ సర్కార్ గూండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం. కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ సర్కారు మరో మెగా మోసం. 160 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి బ్యాచ్. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తాం కేటీఆర్. 111 మంది విద్యార్థులకు తీవ్ర అవస్థత. ఉయ్యాలవాడ బీసీ గురుకులలో ఫుడ్ పాయిజన్. కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణం. వైద్యశాలకు తరలించడంలో సిబ్బంది నిర్లక్ష్యం. శనివారం రాత్రి జరిగితే ఆదివారం వైద్యశాలకు దవాఖానలో అత్యుత్సాహం చూపిన పోలీసులు. హైడ్రామా సృష్టించిన కోలుకోకముందే పిల్లలను డిశ్చార్జి. విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. మళ్ళీ బీఆర్ఎస్ గురుకుల బాట. పాఠశాల పరిశీలనకు పార్టీ శ్రేణులు కదలాలని కేటీఆర్ పిలుపు. పల్లెటూరుకు వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు. లైసెన్సు గడువు 3 ఏళ్లకే పెంచే ఆలోచన. రాష్ట్రేతరులకు గీత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. మద్యం ఆదాయం పెంచేందుకు సర్కారు ఫోకస్. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు. ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు. రేవ్ పార్టీలో ఎంపీ కారు. పట్టుబడిన టయోటో కారుపై ఎంపీ స్టిక్కర్. కారు గుంటూరు చెందిన టీడీపీ నేతదేనా? అందులో వచ్చింది ఎవరన్న దానిపై పోలీసులారా. అది తమ దృష్టికి రాలేదన్న ఎస్టీఎఫ్ఈఎస్. హైదరాబాద్లో మరోమారు రేవ్ పార్టీ కలకలం రేపింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఆ పార్టీలో పట్టుబడిన టయోటో పర్సనల్ కారు ఏపీ 39FR 0001 విషయం చర్చనాంశం అయింది. ఈ కారుపై గుంటూరు ఎంపీ స్టిక్కర్ అతికించి ఉంది. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫింగ్. తల్లి కొడుకులను నడిపిస్తున్న సృష్టి భాగవతం. సంతానం కోసం వచ్చే దంపతులకు వంచన. ఏరే వాళ్లకు పుట్టిన శిశువులను తీసుకొచ్చి సరోగసి విధానంలో పుట్టినట్లు నమ్మిస్తారు. లక్షల్లో గుంజుతారు. అడిగితే బెదిరిస్తారు. గతంలో కేసులు. సెంటర్ మూసేసినట్లు వెల్లడి. గుట్టు చప్పుడు కాకుండా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ. సృష్టి దవాఖానపై డీసీపీ రేష్మి. ఒక కమిటీ 100 సిక్కులు. దేశం సాగునీటి రంగంలో బనకచర్ల సిచ్చు. చట్టాలు, ట్రిబ్యునల్లు మనుగడ ప్రశ్నార్థకరము. వాటిని అసహ్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన. కమిటీలతో తేలితే అంతరాష్ట్ర చట్టమేందుకు? 2 రాష్ట్రాల ఇంజనీర్లు మిగులును తేలుస్తారా? మిగులుపై కడితే కేటాయింపులకు రచ్చనేది. బనకచర్ల కమిటీపై నిపుణులు ఆందోళన. రాష్ట్రానికి మరో మరణ శాసనమని హెచ్చరిక.
హరిద్వార్ ఆలయంలో తొక్సిలాట, 6 భక్తుల మృతి, ఆరుగురు భక్తుల మృతి, 25 మందికి పైగా గాయాలు. పోలీసులు పిలిచారని భయంతో టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నము. వాట్సాప్ గ్రూపులో పోస్టుపై మరో వ్యక్తి ఫిర్యాదు. స్టేషన్కి రావాలని రెండోసారి పిలవడంతో ఆందోళన. ఏదో చేస్తారని భయంతో గడ్డి ముందు తాగిన కనకయ్య. సిద్దిపేట జిల్లా చర్యాల మండలంలో నగిరిపూరులో ఘటన. దళిత జర్నలిస్టులపై ఉక్కుపాదము. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కారు దారుణము. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణము. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారులు కక్ష. ఏకంగా BSS 163 సెక్షన్ అమలు. నెల రోజుల పాటు ఏమీ మాట్లాడవద్దని హుకం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు. హస్తనేతల భూ కబ్జా. కోట్ల విలువైన 4.33 ఎకరాలను ఎసరు భూమి పట్టానే ఏమార్చిన నాయకులు. ఆపై ప్లాట్లేసి అమ్మకానికి పెట్టిన వైనం. బోరుమంటున్న బాధ్యత గిరిజన రైతులు. ఇదేనండి నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు, సాక్షి దినపత్రికలను. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే అతి వేగమే అరిస్తుంది. 80% పైగా రోడ్డు ప్రమాద మరణాల కారణం ఇదే. రోజుకు సగటున 16 మంది మృత్యువాత. వాహన వేగం 65 కిలోమీటర్లు దాటితే ప్రమాదాలకు ఆస్కారం. సింధూరుపై సమరం. నేటి నుంచి పార్లమెంటులో చర్చ. వాద ప్రతిపాదనలకు సిద్ధంగా ఉభయ పక్షాలు. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది అరెస్టు. TCSలో 12,000 ఉద్యోగాల కోత. మొత్తం సిబ్బందిలో 2% సమానం. నువ్వా నేనా పట్టుబదలిన హంపి దివ్య. చెస్ ప్రపంచ కప్ ఫైనల్ 2వ గేమ్ డ్రా. ఫలితం కోసం నేడు టై బ్రేక్. హరిద్వారలోని మాన్సాదేవి ఆలయంలో తొక్సిలాట, 8 మంది మృతి. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూళ్లు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమత్రా సహా 8 మంది అరెస్టు. ప్రధాన నిందితురాలు నమత్రా. సంతానం లేని దంపతులకు సరోగసితో పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమత్రా, ఆమె కుమారుడు పి జయంతి కృష్ణ 25, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చయ్యమ్మ 40. చూడండి, వీళ్ళందరూ పిల్లలు లేని వాళ్ళని ఆసరాగా తీసుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఔరా టీమిండియా. మాంచెస్టర్లో అద్భుత పోరాటం. జడేజా, సుందర్ శతకాలు. ఇంగ్లాండ్తో 4వ టెస్టు డ్రా. పురపాలకల్లోనూ ఎన్నికల సన్నద్ధం. స్థానిక సమస్యల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా 30 మున్సిపాలిటీలు పునర్విభజన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మారుతున్న ఇండియా యొక్క స్కూటర్. 3 రోజుల్లో కాళేశ్వర కమిషన్ నివేదిక. నగరానికి చేరుకున్న జస్టిస్ PC ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాల అవతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వర న్యాయ విచారణ కమిషన్ 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిసింది. చూసుకుంటే పని పంచిన వంచిన. హైదరాబాదులో ఉపాధికి ఇతర రాష్ట్రాల నుంచి రాక అదును చూసి నేరాలకు పాల్పడుతున్న కొందరు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు. ఇలువలకు ప్రతీక జైపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. బీసీ డిక్లరేషన్పై సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్. కేంద్ర మంత్రి బండి సంజయ్. యూరియా విషయంలో ఆందోళన వద్దు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా
జి రాజగోపాల్. సీఎం రమేష్ వ్యాఖ్యలు వాస్తవమే, కవితపై కేసులు ఎత్తివేస్తే భరాసాను బైజాపులో విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ ఎదుట మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ప్రతిపాదన నిజమే. కేటీఆర్ దీనిపై సీఎం రమేష్తో చర్చకు రావాలి. కరీంనగర్, హైదరాబాదులో ఎక్కడైనా సరే నేను ఇందుకు వేదిక ఏర్పాటు చేస్తా. కుటుంబ అవినీతి పార్టీ అయిన భరాసాతో జతకట్టే ప్రసక్తే లేదని ఎన్నోసార్లు చెప్పాము. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కొరతపై కాంగ్రెస్ అసత్య ప్రచారము. బహుజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యూరియాపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని బహుజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. బహుజపా నాయకులకు అవగాహన లేదు. మంత్రి తుమ్మల మండిపాటు. యూరియా సరఫరా విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. బస్టాండ్లో బీపీ చూసుకోవచ్చు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది బీపీని చెక్ చేసుకుని కియోస్కో కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దాదాపు 4 ఏళ్ల క్రితం ఎంఏబిఎస్లోని 30వ ప్లాట్ఫామ్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్వి తప్పుడు వ్యాఖ్యలు. బీసీలకి న్యాయం చేసేది కేసీఆరే. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అడవిలో 35 లక్షల నగదు గుర్తించిన జార్ఖండ్ పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. కొత్తగూడెం భూ విజ్ఞాన యూనివర్సిటీకి మాస్టర్ ప్లాన్. మరో 50 ఎకరాలు సేకరణ. ఏడాది వరకు సిబ్బంది విభజన ఉండదు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోను ముఖ్యమైన వార్తలు చూసుకుంటే, కాలేజీలు ఖాళీ, ఇంటర్మీడియట్లో సగం దాటిన ప్రవేశాలు, ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు. రాష్ట్రంలో 475 కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీ. పిల్లల సంఖ్య డైల్ డిజిట్ దాటని కళాశాలలో 200 పైనే. గత సర్కారు పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వం ఇకట ప్రయోగాల ఫలితం ఇది. ఇష్టానుసారంగా హైస్కూళ్ళు ప్లస్ల రద్దు. గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి ఈ ఏడాది అరకొరగా అమలు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు 6 త్రైమాసిక ఫీజులు బకాయిలు. వసతి దీవెన కూడా పట్టించుకొని వైనం. రెండూ కలిపి 6,400 కోట్లు బకాయిలు. కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలో గత ఏడాది ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే ఈ ఏడాది 82 మాత్రమే చేరారు. అంటే ఒకసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఎమ్మిగనూరులో గత ఏడాది 278 మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. కర్నూలు జిల్లాలోని 16 కాలేజీల్లో ఇదే దుస్థితి నెలకొనింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వాహకంతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమనం బాటపడుతుంది. విద్యకు సంబంధించి అమ్మఒడి, విద్య దీవెన, వసతి దీవెన తదితర గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నీరుగార్చడంతో పాటు వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు ఆగామ్య గోచరంగా మారుతుంది. ఎంత కావాలి, ఎక్కడికి పంపాలి, మేము టీడీపీ అంతా మేము చూసుకుంటాం. చెన్నైలోని విఎస్ఎన్ కంపెనీ డీలర్తో టీడీపీ నేత రూప్ కుమార్ డీల్. ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ప్రధాన అనుచరుడు. డీల్ ఆడియో లీక్ కావడంతో వ్యవహారం బట్టబయలు. క్వార్జ్ అక్రమ మైనింగ్లో వారే సూత్రధారులు, పాత్రధారులు. అసలు దోపిడీదారులు టీడీపీ నేతలేనని స్పష్టం. ప్రజలను ఏమార్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు. వడ్డీ వ్యాపారులు పైచికాకం. మంత్రి సత్యకుమార్ ఇలాకాలో దహనకాండ. వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి.
దుర్గమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో జస్టిస్ ఠాగూర్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో. బదిలీలు సరే, జీతాలేవి. 60,000 మంది టీచర్లకు జులై వేతనాలు అందవు. జూన్ నెల వేతనాలు ఇవ్వలేదు. ఇటీవల 67 మందికి స్థానచలనం. బదిలీ చేసి 2 నెలలైనా ఐడీలు ఇవ్వని విద్యాశాఖ మంత్రి మండలి అనుమతి లేకుండా 20,000 పోస్టులకు కన్వర్షన్ రెసిలైజేషన్. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ చర్చించిన వైనం. నా వల్లే సింగపూర్లో తెలుగువారికి ఉద్యోగాలు. వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్త పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలము. విదేశాల్లోని తెలుగు ప్రజలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఆగస్టు 3న నీట్ పీజీ ఎంట్రన్స్. దేశవ్యాప్తంగా వచ్చే నెల 3న ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి జరిగే పరీక్షకు విద్యార్థులు 45 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేర్చుకోవాలి. నిండు కుండల సాగర్. కృష్ణానదికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 93,115 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం 583 అడుగులకు చేరింది. జయంతి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు. కన్యాకుమారి నుంచి పూణే వెళుతున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలుకు అన్నమయ్య జిల్లాలో అగ్ని ప్రమాదం తప్పింది. హైదరాబాదులో డ్రగ్స్ కేసులో టీడీపీ నేత తనయుడు. హైదరాబాదులో జరిగిన రేవ్ పార్టీలో ఏపీకి చెందిన 11 మందిని అక్కడ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంత్రి లోకేష్ నియోజకవర్గంలోని కాజా గ్రామానికి చెందిన టీడీపీ నేత అప్పికట్లు పాములు కొడుకు అశోక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరపు అడుగు ₹1.5. విశాఖ నడిఒడ్డున లుల్లుకు సర్కార్ భూ పలహారము. 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి 99 ఏళ్లకు లీజు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల. ఇదే లుల్లుకు 99 ఏళ్ల అప్పగింత. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి. మెగా ఫుడ్ పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లుల్లుకే. జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిసా ఫుడ్కు 115.65 ఎకరాలు 104 కోట్ల విలువైన ఈ భూమి 19.08 కోట్లకే కట్టబెట్టిన వైనం. శ్రీకాకుళంలో ఈఎస్ఆర్ గ్రూపునకు ఎకరా 11.62 లక్షలతో 22.45 ఎకరాలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.